నేను ఎన్నో రోజుల నుంచి మొత్తుకుంటున్నది ఇది జనంతో ప్లస్ రాజకీయ నాయకులతోటి. బాస్ ఇవాళ దుబాయ్ మళ్ళీ ప్రపంచాన్ని ఒకసారి ఆలోచించుకోమని చెప్తుంది. ఒక చిన్న యుద్ధం వస్తే దుబాయ్ అల్లాడిపోతుంది. దుబాయ్ ఆల్టర్నేట్ అయ్యే పరిస్థితి దేశంలో ఉన్న ఒకే ఒక సిటీ హైదరాబాద్. లాస్ట్ 6-7 years లో హైటెక్ సిటీ నుంచి ఐకియా జంక్షన్ సరౌండింగ్ కానీ లైక్ ఆర్ఎంజీ కానీ మైహోమ్ పూజా కానీ సరౌండింగ్ స్కై వ్యూ యాక్చువల్లీ ఆర్ఎంజీ అవ్వచ్చు, గౌరవ పెలాడియం అవ్వచ్చు, ఫినిక్స్ అవ్వచ్చు, ఆ సరౌండింగ్ లో ఉన్న కొన్ని కపుల్ ఆఫ్ ఐటీ పార్క్స్, సార్ప్రైజ్ సత్వ అవ్వచ్చు, వన్ ఆఫ్ గుడ్ ఐటీ ఫెసిలిటీస్ బై సత్వ. సో ఇవన్నీ లాస్ట్ 7-8 years లో వచ్చినప్పుడు ఏమైందంటే ఎవ్రీ వన్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్టపడ్డారు. ఈ రోజు మాక్సిమం చెప్పాలంటే జీసీసీ సెంటర్స్ అంటాం, గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్. హైటెక్ సిటీ హైదరాబాద్ ఆర్ హైదరాబాద్ ఈస్ ద డెస్టినేషన్ ఫర్ గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ like Amazon campus, Flipkart, you name anything is there now in Hyderabad. And most importantly data centers also like controllers avachchu, konni data centers unnai, వాళ్ళకు కూడా డెస్టినేషన్ ఇస్ హైదరాబాద్ కంప్లీట్లీ. సో ఈ ఫేజ్ అనేది ఏమవుతుందంటే హైటెక్ సిటీ దాటింది, గచ్చిబౌలి అయిపోయింది. నౌ గచ్చిబౌలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు వచ్చేసింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి నౌ ఎవ్రీ వన్ ఈస్ టాకింగ్ అబౌట్ నియోపోలిస్.